హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ అమిలా ఛానల్. తన అన్నయ్య ద్వారా సుమిత్ర గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని ఎలా మాట్లాడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అన్నయ్యతో ఎలా మాట్లాడింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూస్తే గనక కార్తీక్తో అంటూ ఉంటాడు శివనారాయణ. కార్తీక్, దీప ఇద్దరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటే దక్షిణామూర్తి జోలికి వెళ్ళడానికి లేదు. అతని పేరు కూడా మీ నోటి వెంట వినిపించడానికి లేదు అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. చూసావా గ్రాని, తాత ఊరుకోడు. దక్షిణామూర్తి విషయంలో తాత ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. సుమిత్ర కూడా అవును దీప, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా నాన్న విషయంలో మీరు తలదూర్చడానికైతే లేదు అని చెప్పి సుమిత్ర కూడా వార్నింగ్ అయితే ఇస్తుంది. వెళ్ళిపోతున్న దక్షిణామూర్తి నిజాలు బయటపడిపోయిన రోజు నువ్వేమైపోతావు శివనారాయణ? ప్రాణ స్నేహితులుగా కలిసి ఉన్నాము, కానీ మనల్ని విడదీసి వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహ కూడా అందదు. అసలే నువ్వు పౌరుషం, ప్రతీకారం అని చెప్పి అంటూ ఉంటావు. పౌరుషానికి ప్రాణం తీసుకుంటావు అని చెప్పేసి అనుకుంటూ దక్షిణామూర్తి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే కార్తీక్ అయితే దీపతో చెప్తూ ఉంటాడు. దీప, తాత మాటలు వింటున్నావు కదా, వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని చూస్తున్నావు కదా, మరోసారి ఆ కుటుంబంలో వాళ్ళ విషయంలో నువ్వు తలదూర్చడానికి లేదు. ఈ విషయాన్ని పట్టించుకోవద్దు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబానికి అంత దగ్గరుంటావు. నువ్వు గనక ఎలాంటి పొరపాటు చేసినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జోష్న దూరం చేస్తుంది. నిన్ను దూరం చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా జోష్న వదులుకోవడం లేదు. చూసావు కదా, దక్షిణామూర్తి తాత విషయంలో నువ్వు మాట్లాడిన మాటని కూడా తను వినేసి ఎంత రచ్చ చేసిందో చూసావు కదా. తాత నిజం చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది. నీ కన్న వాళ్ళకి, నీ కుటుంబానికి నువ్వు దగ్గరగా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీప. ఆ తర్వాత నా చేతుల్లో కూడా ఏమీ ఉండదు అని కార్తీక్ చెప్తాడు దీపతో. అవును బావా, అర్థమవుతుంది, కానీ ఏం చేస్తాం? అసలు వాళ్ళ మధ్య అంతా పగ, ప్రతీకారం ఏమిటో అర్థం కావటం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అదే వద్దని చెప్తున్నాను. ఇక ఆలోచన వదిలే. నువ్వు కడుపుతో ఉన్నావు, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి అని చెప్పేసి కార్తీక్ అయితే ఇంకా దీప వద్దకు వచ్చి నచ్చ చెప్తాడు. ఇలా ఇక్కడ చూసావు కదా ఎంత పెద్ద డ్రామా జరుగుతుందో. దీప ఎట్టి పరిస్థితిలో కూడా ఆ విషయాన్ని వదిలిపెట్టదు. వాళ్ళ అమ్మకి, అన్నయ్యకి వదిన ఉన్నారన్న విషయం కూడా తెలిసింది కదా. వాళ్ళను కలుసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. అసలు వాళ్ళకి గతంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇలా ప్రయత్నించే క్రమంలోనే నాకు దొరుకుతుంది. దీపని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికి నాకు చాలా పెద్ద అస్త్రం దొరికింది. ఏదో క్షణంలో దీప ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నాకు తెలిసి బావ కూడా దీపని అసహ్యించుకుంటాడని అనిపిస్తుంది. నిజంగా నువ్వు అనుకున్నది జరిగితే నీ అంత అదృష్టవంతురాలు ఉండదే అని చెప్పేసి అంటూ ఉంటుంది గ్రాని. ఇక అక్కడ పారిజాతం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దక్షిణామూర్తి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఊహించింది కాదు, మన కథ రివర్స్ అయిపోతుంది, మనం బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో. పైకైతే మాత్రం విషయం తేలకుండా జాగ్రత్త పడుతుంది పారిజాతం అయితే. ఇక్కడ చూస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దక్షిణామూర్తిని క్షమించే ప్రసక్తే లేదని కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ.
సుమిత్ర కూడా అంతగానే బాధపడుతూ ఉంటుంది. దశరథ ఒకరోజు దీప దగ్గరికి వచ్చి, అమ్మా దీప, నువ్వు నా కన్న కూతురివి. ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను. నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావని సంతోషంగా ఉన్నాను. నువ్వు నా కళ్ళ ముందు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకుని రాకు. ఆ దక్షిణామూర్తి వాళ్ళ విషయంలో నువ్వు తలదూర్చడానికి లేదు. నాకు మాటివ్వు అని చెప్పేసి దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక తండ్రికైతే దీప మాట ఇచ్చేస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. కంపెనీ విషయంలో కూడా దీపని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది జ్యోత్స్న. కానీ ప్రతిదానికి కూడా దీప అయితే కౌంటర్ ఇస్తూ జాగ్రత్త పడుతూనే ఉంటుంది. కార్తిక్కు వెనక నుంచి ఏదో పక్క నుంచి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఊహించని విధంగా సుమిత్రకి ఒక ఫోన్ అయితే వస్తుంది. అన్నోన్ నెంబర్ నుంచి. ఆ నెంబర్ లిఫ్ట్ చేయాలా లేదా అని అనుకుంటూ ఎవరైనా చేశారేమో, ఒకసారి లిఫ్ట్ చేస్తే ఏం పోతుందిలే అని 1కి 4 సార్లు రింగ్ అయిన తర్వాత ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తుంది సుమిత్ర. ఇక ఈలోగా, అమ్మా సుమిత్ర, ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆ ఫోన్లో ఒక కంఠం అయితే వినిపిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది సుమిత్ర. తండ్రి మీద ద్వేషం ఉంది, అన్నగారి మీద అమితమైన ప్రేమ కూడా ఉంది. అలాగే ఆ కుటుంబం మీద ఉన్న ద్వేషం ఇక ఆ ప్రేమను కూడా చంపేసింది. సుమిత్రకి కాల్ కట్ చేయబోతూ ఉంటుంది. మాట కూడా మాట్లాడకుండా ఇక, అమ్మ సుమిత్ర, నువ్వు కనుక ఫోన్ కట్ చేస్తే నీ అన్నయ్య చచ్చినంత ఒట్టే అని చెప్పేసరికి మౌనంగా ఉండిపోతుంది సుమిత్ర. ఆ ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని, చెల్లితో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నావు? ఇంకా ఏం మిగిలిందని నా వెంట పడుతున్నావు? నా జీవితంలో ఆడుకుంటున్నావు? నాన్నకి నీకు నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వడం కూడా ఇష్టం లేదా అని చెప్పేసి సుమిత్ర కంచుకంఠంతో కోపంగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి, అమ్మా సుమిత్ర, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. నిజమే, ఆ రోజు తప్పే జరిగింది, తొందరపాటే జరిగింది. కానీ అదంతా జరగడానికి చాలా పెద్ద కారణమే ఉంది. మేము నీకు దూరం అవ్వడానికి నువ్వు తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన నిజం ఒకటి ఉంది. ఆ నిజాన్ని నువ్వు వినకూడదు అనుకున్నా ఇప్పుడు నేను చెప్పే తీరాలి. లేకపోతే నువ్వు ముందు ముందు మరింత బాధపడే పరిస్థితులు వస్తాయి. ఇంతకాలం ఎంత ట్రై చేసినా మమ్మల్ని మీ ముందుకి రానివ్వకుండా ఆపేశారు. కానీ ఎప్పటికైనా నీకు నిజం తెలియాలి అని చెప్పి అంటూ ఉండగా, ఇంకా ఏం తెలుసుకోవాలి నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. నీ కూతురు గురించి, నీ పొరిటి రహస్యం గురించి, నీ కన్నబిడ్డ గురించి తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉండగా, నా కూతురు జ్యోత్స్న గురించి నీ దగ్గర తెలుసుకోవాల్సిందేముంది? నీ కూతురు జ్యోత్స్న ఎవరు? నీ కూతురు నీ కళ్ళ ముందు నీ కూతురుగా తిరుగుతుందే, నీ కన్న కూతురే కాదు జ్యోత్స్న, నీ అత్త కాని అత్త. నీ జీవితాన్ని మార్చేసి నీ బిడ్డని అనాథగా చేసి తన కొడుకు కూతుర్ని తీసుకొచ్చి నీ నీ ఒడికి చేర్చింది. ఆ విషయం తెలుసుకున్న మమ్మల్ని నీ కుటుంబానికి శత్రువుల్నిగా చేసి ఇంతకాలం మమ్మల్ని నీ ఇంటి గుమ్మం తొక్కకుండా ఆపేసింది అని ఒక్కసారి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేస్తాడు తన అన్నయ్య. 2 ముక్కల్లో తేల్చేసి, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడే అవకాశం సుమిత్రకు ఇవ్వడు. ఈ నిజం తెలియనంతకాలం సుమిత్రకి వాళ్లపై పగపోదు. అందుకనే నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఫోన్ చేసిన తనని, నువ్వు చెప్పేది అబద్ధం, నన్ను నా కూతుర్ని దూరం చేయడానికి, నా కుటుంబం నుంచి నన్ను వేరు చేయటానికి ఇప్పుడు ఇలాంటి విషప్రయోగం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగానే, నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, దీని కారణంగానే మనం దూరం అయ్యాము. మీ అత్తయ్య చేసిన పని కారణంగానే ఇన్నేళ్లుగా ప్రాణ స్నేహితులుగా ఉండాల్సిన నాన్న మావయ్య పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని శత్రువులుగా మార్చేసి ఈ నిజాన్ని మరుగున పడేసింది పారిజాతం అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు.
ఒక్కసారి గుండెలు పగిలిపోతాయి సుమిత్రకి. ఇంతకాలం తను పెంచింది కన్న కూతుర్ని కాదు, ఇంతకాలం తను మోసపోయాను అన్న నిజం తెలుసుకునేసరికి గుండె పగిలి సుమిత్రకైతే కుప్పకూలిపోతుంది. ఆ నిజం తెలుసుకున్న సుమిత్ర అత్తయ్య అంటూ గట్టిగా పిలిచి, ఇంత ద్రోహం చేసి నా పుట్టింటి వాళ్లను నాకు దూరం చేసి నా కన్న బిడ్డని మార్చేస్తారా అని చెప్పి నిలదీసేసరికి శివనారాయణ అయితే షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏం జరిగిందో బయటపెట్టేసరికి సుమిత్ర పారిజాతానికి అలాగే జ్యోష్ణకు కూడా ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. అలా తన అన్నయ్య మొదటి ఫోన్ కాల్తోనే గుండెలు పగిలే నిజాన్ని సుమిత్ర అయితే తెలుసుకోబోతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.